హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మన రీతు పవన్ గురించి బిగ్ బాస్ అయిపోయినాక ఇలా మాట్లాడడం అయితే ఫస్ట్ టైం. నిజంగా హ్యాపీ, చాలా హ్యాపీ. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయినాక వీళ్ళిద్దరు బీబీ జోడికి వచ్చారు కదా ఫస్ట్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా అనిపించింది అంటే చాలా 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 సూపర్ ఉంది. వీళ్ళు ఇలానే డ్యాన్స్ చేసుకుంటూనే ఉండాలని నిజంగా వీళ్ళిద్దరు గెలవాలని కూడా నాకు చాలా కోరిక. అయినాక ఏమన్నా డ్యాన్స్ చేస్తారా సూపర్ సూపర్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. నిజంగా బాగుంది. వీళ్ళ డ్యాన్స్ మొత్తం చాలా బాగుంది. చాలా నచ్చిందండి నాకైతే. ఎవరికి నచ్చిందో నచ్చలేదో నాకు సంబంధం లేదు. నాకైతే చాలా నచ్చింది. ఇలానే డ్యాన్స్ చేయాలి వాళ్ళు. ఇంకా మంచి డ్యాన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీతుని, పవన్‌కి. తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేశారు. సూపర్ అండి. ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. తర్వాత మన సాధన గారు కూడా సూపర్ 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 అంటారు. శ్రీదేవి గారు కూడా బాగుందంటారు. శేఖర్ మాస్టర్ కూడా బాగుందంటారు. ఇంకా నయనకి రీతు పడతలేదు. నయని ఏదో విచిత్రంగా ఉంటుంది. అది మనకు తెలిసిందే. ఇంకా చైతు చైతు వాళ్ళు 5 ఇస్తే అప్పుడు నయని లేచి నాకు 5 ఇచ్చి వాళ్ళకి 5 ఇచ్చి ఏముందో గేమ్ అని మాట్లాడితే అది నాకు నచ్చలేదు. నయని 4 ఇస్తుంది. వీళ్ళు అమర్ వాళ్ళు కూడా 4.5 ఇస్తారు. ఆర్య వాళ్ళు 4 ఇస్తారు. నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు దేశంలో కొట్టాలని ఒక థింక్